నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనతో పాటు బోయినపల్లి గోపాల స్వామి ఇంకా గాయత్రి బోనం గారు ఉన్నారు. మరైతే అక్కతోని అన్నతో మాట్లాడే విషయాలు కొన్ని తెలుసుకుందాము. ఏంది అని అంటే ఇప్పుడు ఆషాఢ మాసం వస్తుంది. మరి బోనాలు ఎలా జరుపుకుంటారో అసలు మనకు తెలుసు. బోనాల జాతరలో మొత్తం ఎక్కడ ఉన్నది శివసత్తులదే సందడి ఉంటారు. మరి శివసత్తులతో మరి ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అక్క నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నాను. అయితే ముందుగా ఇప్పుడు ఆషాఢ మాసం రానగానే బోనాలు గుర్తుకొస్తాయి, అలానే మీలాంటి వాళ్ళు కూడా గుర్తుకొస్తారు. ముందుగా శివసత్తులు, ఇంకా అందులోనే జోగినీలు కూడా ఉంటారు. అసలు శివసత్తులు జోగినీలు ఒకటే అంటారన్న? శివసత్తు వేరు, జోగినీలు వేరు. వేరు. మరి ఎలా అసలుకి ఎలా చెప్తారు వేరు అని ఎలా అంటారు అసలు? జోగినీలు అంటే వాళ్ళు వేరు, శివసత్తులు అంటే వేరు. జోగినీలు పుట్టుకతోటే వాళ్ళు జోగిని అవతారం అంటే పుట్టుకతోనే ఏడేళ్ళప్పుడు వచ్చి దేవుడు వచ్చి వాళ్ళ అమ్మ నాన్నని వాచిపోయి వాళ్ళ ఆకారం మారి దేవుని మీద ఉంటాడు కాబట్టి ఇంట్లో అబ్జెక్షన్ చేసి వాళ్ళ ఇంట్లోకి దూరం అయిపోతారు. దూరం అయిపోయి వాళ్ళు తట్టుకోలేక బాధలు ఉండి వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి ఇంతమంది ఇట్లా వాళ్ళ దగ్గరకు పోయి దేవుని పేరు మీద ఉండి వాళ్ళు దేవునికి సేవ చేయాలా, భక్తులకు సేవ చేయాలని బోనాలు ఎత్తుకొని పండగలు చేసుకుంటా. ఇప్పుడు అట్లా కొంతమంది ఉంటారు, కొంతమంది వేరే మాదిరిగా ఉంటారు. అందులోనే జోగినీలనే రకాలు ఉంటాయి. వాళ్ళు వేరే మాదిరిగా ఉంటారు. వాళ్ళు 3-4 రకాలు ఉంటారు. కానీ కొంతమంది నియమంగా పాటించి ఉంటారు, కొంతమంది నియమాలు తప్పి ఉంటారు. కాబట్టి అందులో కొంచెం డిఫరెంట్ అవుతుంది ఆడ. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు జోగినులు వేరు, శివసత్తులు వేరు అన్న. అంటే ఇప్పుడు మిమ్మల్ని శివసత్తులు అని పిలవచ్చా? మరి మమ్మల్ని శివసత్తులు అంటారు. శివసత్తులు అనే పిలవాలి. అయితే శివసత్తులకి ఇంట్లోనే ఉండి పూజలు, నియమాలు, నిష్టలు అన్ని ఉంటాయి. అంటే మీకు ఫ్యామిలీ కూడా ఉంటది. కానీ జోగిని అనే వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు, దేవుడి పైన ఉంటుంది. అంటే ఇప్పుడు బోనాలు అమ్మవారు ఇప్పుడు అంటారు కదా, జోగిని వచ్చి మన ఇంటికి వచ్చి బోనం ఎత్తుకుంటే చాలా మంచిది అని అంటారు. అది ఎంత వరకు నిజం అంటారు అసలు? నేనైతే 101% నిజం అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు దేవుడు అర్ధనారీశ్వరుడు, శివుడు అర్ధనారీశ్వరుడు కాబట్టి వాళ్ళ పుట్టుకతోటే శాపం ఉంటుంది. ఏదో జన్మల వాళ్ళ పెద్దలు ఎవరో పాపాలు చేసినందుకు 3వ పిడికి 2వ పిడికి ఇంటింటికి వాళ్ళు ఎవరో ఉంటారు. అట్లా అది వీళ్ళకు వస్తుంది. కానీ వస్తుంది వాళ్ళు కూడా అనుకోరు, పుట్టుకతోటి మనం కూడా అనుకోలేము. వాళ్ళకి అయినందుకు ఎవరిదో తరతరాల నుంచి వస్తుంది కాబట్టి 3rd 4th వాళ్ళకి వస్తుంది. అది జోగిని అంటారు. జోగిని అయిన తర్వాత వాళ్ళని అటుగా భావించి జోగిని పేరు మీద వదులుతారు. అయితే దేవుడు రావడం మళ్ళీ దేవుడు వచ్చినప్పుడు ఊగడం అనేది కూడా ఉంటది. అది ఎంతవరకు నిజం అంటారన్న? అది గాఢ పుస్తనే కొమ్ము అవుతుంది. కాకపోతే తరతరాల నుంచి వచ్చిన వాళ్ళకే దేవుడు అని భావిస్తాం. నడమాడి డ్రామాలు చేసే వాళ్ళు కూడా మా పేరు బదలాం చేస్తారు ఇప్పుడు చాలా మంది. కాకపోతే దేవుడు అంటే తరతరాల నుంచి వచ్చిన వాళ్ళని భావించి మొక్కుతారు. అలా అనుకున్నది అయితే నమ్ముతారు కదా దేవుడు అని, లేకుంటే ఎట్లా నమ్ముతారమ్మా? అంటే ఇప్పుడు ప్రజలలో కానీ ఎవరికైనా ఒక డౌట్ ఉంది. దేవుడు వస్తే ఒక 2 నిమిషాలే ఉంటారు. మరి మీరు బోనం ఎత్తుకొని ఇక్కడికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా కానీ అంతసేపు దేవుడు ఒంటి మీద ఉంటారంటారా? అట్లా అంటే మేము ఉపదేశం తీసుకుంటాం కదా, గురు ఉపదేశం తీసుకున్నప్పుడు మాకు కొన్ని చెప్తారు అక్షరాలు. అవి మేము ధ్యానంతో నుండి పాటించే నియమాలు పాటించి అవి భావించి దేవుడికి నియమాలతో నుండి నిష్ఠలతోటి చేసుకొని భావించి అటుంటాం కాబట్టి మా మీద ఉంటుంది. అక్కడ పోయేదాకా ఉంటాడు దేవుడు. కొంతమందికి 5 నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోవచ్చు. కొద్ది మందికి మేము బోనం అంతసేపు ఆపుతున్నామంటే అమ్మవారి కృపతోటి అమ్మవారు ఉంది కాబట్టి మేము తీసుకెళ్తాయి. మేము అంతలేం అంత పుట్టే ఆవిడలేము. 10 కిలోల బోనం ఎత్తుకొని 10 కిలో హైట్, 25 కిలో హైట్ ఉంటుంది. 7 ఎత్తుల బోనం 5 కిలోల బోనం ఎత్తుకొని అంత గోలకొండ పైకి ఎక్కాలంటే ఈజీగా ఎక్కలేము. మరి వెళ్తాం, వచ్చేటప్పుడు రాలేము. మరి మేము కూడా పెట్టేటప్పుడు వెళ్తాం, అమ్మ ఉంటేనే వెళ్తాం, దిగేటప్పుడు రాలేము. మరి ఏముండదు, ఇంకా ఆడ కూర్చుంటుకుంటూ వస్తాం. అయితే ఈ మధ్య కాలంలో అంటున్నారు కదా దేవుడు వచ్చేది అసలుకి రాదు, వాళ్ళు ఆడడం కోసమే ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటారని కొన్ని వార్తలు కూడా మనకు బయట కూడా వినిపిస్తున్నాయి. కరెక్ట్, మీరు కరెక్ట్. అట్లా కొంత చేసి బదలాం దేవుడు వచ్చే కూడా మంచి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కొంచెం బదలాం చేస్తున్నారమ్మ. అంటే వాళ్ళని ఇట్లా మరి ఇట్లా మీకు కూడా ఒక గ్రూప్ లాగా ఉంటది అంటారు కదా, మరి వాళ్ళని తీసేసాలని మీ గ్రూప్స్ లలో ఉంటదని చెప్తారు కదా. మరి కానీ మా గ్రూప్ లో మాత్రం మా అందరినీ చూసే వాళ్ళకి పాటించే వాళ్ళకి గురుపదేశం ఇచ్చే తీసుకున్నాం మేము. మా గ్రూప్ లో మాత్రం ఉపదేశం ఇచ్చి నిజంగా పాటించే వాళ్ళనే మేము గ్రూప్ లో హ్యాండిల్ తీసుకున్నాము. అంటే ఇప్పుడు శివసత్తులకి మీరు అన్నారు కదా నిష్ఠ నియమాలు చెప్పారు. అసలు నిష్ఠ నియమాలు అంటే ఏముంటాయి మీ శివసత్తులకి? అంటే వారము రోజు అమ్మవారికి అభిషేకం చేయడము, మనం ఉపవాసం ఉండడము. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఉంటే వాళ్ళు దూరం ఉండాలి వారము దినము. ఇప్పుడు అవన్నీ పాటిస్తేనే దేవుడు అనేది పవర్.
ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యింది, పిల్లలు జల్లలు ఉన్నారు కదా, అవన్నీ ఉండి కూడా మీకు దేవుడు ఎట్లా వస్తుండో, మీరు దేవుడు పాటించాలని అంటారు కాబట్టి మాకు కూడా వారాలు దినాలు పాటించి అమావాస్య పుణ్యం గ్రహణం ఇవన్నీ పాటించి దేవునికి వారపుడు అభిషేకాలు చేసి దేవుని ఆవరించుకున్నప్పుడు దేవునికి చదువుతాం, మాకు కూడా ఉపదేశం చదువుకొని మేము నియమంగా ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని దేవుని వరకు చూస్తుండు. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు గురుపదేశం తీసుకున్నాం కాబట్టి మీరు ఉంటారు. అంటే మీకు గురువులు ఉంటారా? ఉంటారు, మా గురువు. మీ గురువు ఎవరు? మా గురువు ఆగమ్మ, అంపర్పేట శంకరయ్య. అంబర్పేట శంకరయ్య. అంటే వాళ్ళ ఉపదేశంతోనే మీరు ఇంతవరకు వచ్చింది. నేను 7 years నుంచి, నాకు 7 years నుంచి దేవుడు వచ్చాడు. నాకు శంకరయ్యని విద్యా బుద్ధి నేర్పించిండు. ఒగ్గు శంకరయ్య, దేవుని శంకరయ్య. దేవుని శంకర్. అక్క, శివసత్తులో మీదికి అందరు అంటే ఏ అమ్మవారైనా వస్తారా? ముందుగా అందరికి శనార్థి, చిన్నలకు పెద్దలకు అందరికి శనార్థి. మీరు అడిగింది కరెక్టే, అందరికి వస్తారా అంటే అమ్మవారిది మా అమ్మవారి నక్షత్రంలో పుట్టడం గానీ అట్లాంటివి, ఇంకా వాళ్ళ తాతయ్యలు అప్పటి నుంచి ఎవరన్నా ఉండరు, నెక్స్ట్ తరతరాల నుండి వస్తే ఖచ్చితంగా ఉంటది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు వస్తారు నెక్స్ట్ అని అంటున్నారు. అంటే అలా అందరు ఫ్యామిలీలోనే ఉంటుందా, ఎవరికైనా మీదికి వస్తుంది అమ్మవారు? అంటే ఇట్లా తదనంతరం ఒక ఫ్యామిలీకే ఉంటారా, లేదా ప్రజలలో ఎవరికైనా వస్తారా? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేకున్నా దేవుడు వాళ్ళకి వస్తారా? ఖచ్చితంగా కదా. అప్పటి నుంచి అయితే రాజుల కాలం నుంచి అమ్మవార్లను, గ్రామ దేవతలను పోచమని వెళ్ళమని ఖచ్చితంగా నమ్మేవాళ్ళు కదా. అప్పటి నుండి ఉంటది అమ్మవారు, రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బోనాలు వస్తున్నాయి. అవును, ఇప్పుడు చాలా అంటే బోనాలు వస్తున్నాయి అని అంటే ఒక ఆడపడుచులాగా మీకు ఎలా అనిపిస్తుంది? అసలు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇంకా 15 days, ఇంకా 1 week అయిపోతుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే బోనాలు అనగానే ఏందక్క అసలు బోనం అంటేనే ఏంటి? ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందంటేనే బోనాల జాతర జరుపుకుంటాము. అసలు ఏంటి అసలు బోనం అంటే ఏంటి చెప్పండి ఒక్కసారి, మీ మాటలో మా ప్రజలకు చెప్పండి. అంతే, మనం ఇప్పుడు దసరా అది అంతా ఎలా ఎదురు చూస్తామో అమ్మవారికి 1 year కి ఒకసారి నైవేద్యం తీసుకెళ్లి పెడతాము, బోనం ఎత్తుకొని వెళ్తాం, నిండుగా అలంకరించుకొని వెళ్తాం, అమ్మవారి లాగా వెళ్తాం అని. అంటే చాలా ఆడపడుచులకు అదే ఇష్టం కదా, ఇప్పుడు అమ్మవారి లాగా ఎలా అలంకరించుకుంటామో అమ్మవారికి దగ్గరికి వెళ్ళాలి అని అదే హ్యాపీనెస్ ఉంటది కదా. అయితే మీరు బోనం ఇప్పుడు మనకి ఫస్ట్ గోల్కొండ బోనాలలో ముందు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జూన్ 26 తారీఖు నుంచి మన గోల్కొండ బోనాలు అయితే షురు అవుతున్నాయి. మరి గోల్కొండ బోనాల నుంచి మీరు ఎక్కడెక్కడ తీసుకుంటారు అక్క? ఎక్కడెక్కడ ఎత్తుకుంటారు మీరు బోనాలని? గోల్కొండ, బల్కంపేట్, సికింద్రాబాద్, ఉజ్జయిని, మాంకాళి, రాల్ దర్వాజా. అదే మా ఇంట్లో కూడా బోయినపల్లిలో కూడా పోచమ్మకు బోనాలు తీస్తాం. శ్రావణ మాసంలో కూడా ఇంకా ఇక్కడ పక్కన ఊర్లో ఉంటే వెళ్తాం. అంటే మీరు బోనం ఎత్తుకుంటారు కదా, మీరు బోనం ఎత్తుకొని అంతసేపు గుడికి వెళ్ళాలన్నా కానీ మీకు కూడా ఎలా ఉంటది అంటే, మీకు కూడా ఇప్పుడు అన్న చెప్పారు ఏంటంటే గురుపదేశం లేనిది ఏది కాదు అని చెప్పారు. మరి మీకు ఎలా ఉంటది? సేమ్ మా గురువు ఎట్లా చేశాడో మాకు కూడా అదే, గురువు చెప్పినట్టే మేము నిష్ట నియమాలు అన్ని పాటించుకుంటూ ఎత్తుకుంటాం. బోనం ఎత్తుకున్నప్పుడు చాలా పద్ధతితోని, ఏవి ఫాస్టింగ్ ఒక పొద్దుతో నుండి తినకుండా ఏమి అమ్మవారికి నీట్ గా తీసుకొని వెళ్తాం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపడుచు బోనం తీసుకొని వెళ్తారు, మీరు బోనం తీసుకొని వెళ్తారు. అసలు మీకు వాళ్ళకి ఉన్న తేడా అయింది అసలు? అంటే ఇంకా అందరు తీసుకెళ్తారు, కొంతమంది తినేసి అలా వెళ్ళొచ్చులే, నేను అంతసేపు ఉండలేను అట్లనే. మాకైతే అమ్మవారు వస్తుంది కదా, ఇంకా అమ్మ మీదనే భారం వేసి ఉంటాను, అల్లే తీసుకెళ్తాను ఎవ్రీ ఇయర్. అయితే బోనాలు చేయాలి అని అంటే ఎలాంటి నియమాలు చేయాలి? బోనం చేయాలనే వాళ్ళకి ఎలా చేస్తారు అసలు? ఒక్కసారి మీ మాటలు. బోనాలు అంటే అందరం చేస్తాము, అలా ఏం లేదు. కానీ కొన్ని ఇప్పుడు మన శివసత్తులో మాత్రం కొన్ని పద్ధతులను పాటిస్తాం. గురువు చెప్పినట్టు స్నానాలు చేసి బయటికి ఎక్కడ వెళ్ళకుండా, తొక్కుడు కాకుండా నీట్గా ఇంట్లోనే ఉండి, ఎక్కడైనా గుడి దగ్గరికి వెళ్ళినా గానీ ఫ్రెష్ అప్ అయినాకనే నీట్గా అక్కడిక్కడ బయట దుమ్ము కాలుతో వెళ్ళకుండా అవన్నీ తీసుకొని ముందుగా బోనాలు, సర్వలు అప్పుడైతే కుండలో చేసేటోళ్ళు, ఇప్పుడైతే అందరం బోనం బిందెలలోనే చేస్తున్నాం. అవన్నీ క్లీన్ చేసుకొని నీట్ చేసుకొని ముందు కూర్చొని అమ్మవారిని ముట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని తీసుకెళ్తాం. అయితే పసుపు కుంకుమతో అలంకరిస్తాం, తీసుకొని వెళ్తారు కదా. అసలు బోనాలలో ఎలాంటి నైవేద్యం పెడితే అమ్మవారికి ప్రీతికరమైనదక్క? ఎక్కువ అమ్మవారు ఆశించేదైతే పచ్చకూర అన్నము, పరమన్నమే ఎక్కువ. పోసమ్మకైతే పచ్చకూర అన్నం, పరమన్నమే ఎక్కువ ఆశిస్తుంది. అదే అమ్మవారికి ఇష్టం. మనం ఇన్ని రోజుల నుంచి, సంవత్సరాల నుంచి వెయిట్ చేసి అమ్మవారికి కొద్దిగా పరమన్నం గురించి కదా పచ్చకూర అన్నం, పరమన్నం తీసుకెళ్తాం. కొయ్యూర,
పరమాన్నం తీసుకెళ్తాం మేము బోనం. అంటే మీరనే కాదు, ఎవరైనా సరే బోనాలలో అసలు అమ్మవారికి నైవేద్యం ఏమి ఎక్కువ సమర్పిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు అంటే అసలుకి. ఇప్పుడు కొందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, కొంతమంది పచ్చన్నం తీసుకెళ్తారు, కొంతమంది పరమాన్నం, కొంతమంది నార్మల్ గా అన్నంలో బెల్లం ఇంకా ఏదైనా బూరెలు అలాంటివి తీసుకెళ్తారు, కొయ్యూర. ఉమ్. ఇంకా ఒక్కొక్కరిని పద్ధతిని బట్టి అప్పటి నుంచి ఎలా చేస్తారో అలా తీసుకెళ్తారు. అయితే మేము చాలా మందిని కూడా చూసాము, బయట కూడా చూస్తున్నాము. ఏంది అని అంటే అమ్మవారి గుడికి కాబట్టి బోనాల పండుగ అంటేనే తినడం తాగడం అని కూడా, కానీ ఏమైతుంది అని అంటే తినేసి నాన్ వెజ్ కూడా తినేసి అమ్మవారి గుడికి బోనాలు తీసుకొని కూడా వెళ్ళే పద్ధతి ఇప్పుడు వచ్చేసింది అన్నట్టు. అవును, అవును. అయితే అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? మీరు ఒక శివసత్తులు అయి ఉండి మీరు ఏం చెప్తారు అసలుకి? మా గురువులు అయితే అట్లా వెళ్ళలేరు, వాళ్ళ గురువులు అలా నేర్పించింది. అంటే ఇప్పటికి మా గురువు అలానే, గుడికి వెళ్ళామంటే ఏమి తీసుకోము, అలా ఫాస్టింగ్ తోనే ఉంటాము, అన్నం కూడా తినేది లేదు. ఇంకా అమ్మవారి కృప, అమ్మవారి దయ, అమ్మవారి భక్తి మీదనే ఉంటాం, భక్తి మీదనే చేస్తాం, భక్తి మీదనే తీసుకెళ్తాం. ఇంతవరకు అయితే డాడీ వాళ్ళ శిష్యులు కూడా అందరు అలానే తీసుకెళ్ళి, మా గురువు శిష్యులు కూడా అందరు అలానే వెళ్తాం. అయితే మీకు ఇప్పుడు ఒక్కొక్క సంవత్సరం బోనాలలో మార్పులు అనిపిస్తున్నాయి. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అసలుకి? ఒక్కొక్క పోయినసారి ఎలా ఉంది, ఇప్పుడు ఈసారి ఎలా చేద్దామని అనుకుంటున్నారు? ఇప్పుడు బోనాలు అంటే పోయినసారి ఇలా చేసుకున్నాం మేము, బోనం ఇలా చేసి కొంచెం ట్రెండ్ గా ఈసారి ఎలా చేద్దామని అనుకుంటున్నారు అన్నట్టు. అది సర్ప్రైజ్ కదా, చెప్పదు కదా, రోజు తీసుకెళ్తాం, ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అయితే మేము ఎక్కడైనా వింటున్నాము ఏంటంటే, మేము సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఏంటంటే గాయత్రి బోనం అని వింటున్నాము. అంటే గాయత్రి అక్కడ నుంచి గాయత్రి బోనం వెళ్ళిపోయింది. ఎలా వచ్చింది బోనం అనేది? మా గురువు గారు ఇచ్చారు, బోనం నిలబెట్టారు నాన్నగారు, గాయత్రి బోనం స్టార్ట్. గాయత్రి బోనం అనేది స్టార్ట్ అయింది అంటే మీ గురువు గారు ఇచ్చారు కాబట్టి ఆ పేరుతోని వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అయితే అన్న, బోనాలు పాతకాలం పద్ధతిలో బాగుండేనా, ఇప్పుడు ఈ కాలం పద్ధతిలో ఎలా బాగుండేనా అంటే ఏం చెప్తారు అసలు? లెక్క చూస్తే పాతకాలం బోనాలే కరెక్ట్. ఎందుకు అంటారు? ఎందుకంటే ఇప్పుడు కల్చర్ మారింది, అంత జనాలకు ఎంజాయ్ ఎక్కువైపోయింది, భక్తి తక్కువైపోయింది. దానివల్ల అప్పటి బోనాలే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు బోనాలు వచ్చినాయి అంటే అప్పుడు ఫస్ట్ పంట వండిన బియ్యం, ఆ బియ్యమే అమ్మవారికి నైవేద్యం పెట్టి బోనం రెడీ చేసుకొని డప్పులతో వెళ్తుండే సంతోషంగా, అమ్మవారికి సాకలు తీసుకొని మేకలు తీసుకొని అట్లా వెళ్తుండే. ఇప్పటి వాళ్ళు ఇక తాగుకుంటా తినుకుంటా బోనాలు తీస్తున్నారు, డీజేలు పెట్టుకుంటా ఆడుకుంటా పాడుకుంటా పోతున్నారు. అది వాళ్ళకి ఎంజాయ్, కానీ అమ్మవారికి సంతోషం లేదు. అంటే అమ్మవారికి సంతోషం అనేది ఒగ్గు, డోలు, తాళాలు ఉండాలి, డప్పులు ఉండాలి, సంతోషం ఆమెకు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కాలంలో మొత్తం డీజేతోనే వెళ్తున్నారు, అమ్మవారి ఘట్టం ఊరేగింపు కూడా డీజేలతోనే వెళ్తున్నారు. అసలుకి అప్పుడు పాతకాలం పద్ధతిలోనేమో కుండలలో వేసేవాళ్ళు, ఇప్పుడు సర్వలలో వేస్తున్నారు. అంటే మరి ఇప్పుడు పాతకాలం పద్ధతిని ఎందుకు పాటిస్తలేరు మన కాలం వాళ్ళు? ఇప్పుడు వయసు ఎక్కువైపోయింది వాళ్ళకు, దేవుడు అంటే తక్కువ, భక్తి తక్కువైపోయింది. ఇప్పుడు చేసినామా, పోయినామా, వచ్చినామా, మొక్కినామా అన్నట్టునే ఉంటున్నారు జనాలు. అంటే ప్రజలలో ఎలా అయిపోయిందంటే దేవుడు అంటే భక్తి తగ్గిపోయింది. ఈ భక్తి రావాలంటే మనం ఎలాంటి ఇప్పుడు తీసుకొస్తే, ఇప్పుడు ఈ కాలంలో భక్తి అనేది లేదు కాబట్టి మనం ఎలా చేయాలి అసలు? మీరు ఒక శివసత్తులాగా ఏం చెప్తారు? భక్తి లాగా అంటే ఈ నియమాలు పాటిస్తే ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది నేచర్. ఆటోమేటిక్ చేంజ్ కావాలంటే మనం ఫస్ట్ భక్తి మెయిన్ భక్తి అన్ని నియమాలు పాటించాలి. భక్తి, నమ్మకం ఇవి ఉంటే కంపల్సరీ. అయితే ఇప్పుడు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తారు, బోనం సమర్పిస్తారు. అంటే ఈ ఒడిబియ్యం అనేది ఇప్పుడు ఆషాఢ మాసంలోనే పోస్తారా, లేకపోతే ఎప్పుడైనా ఎలా చేస్తారు అసలు? ఈ ఆషాఢ మాసంలో పాటించాల్సిన పద్ధతులు ఏంటి? ఆషాఢం అనే కాదు, ఆషాఢం అంటే అమ్మవారికి ఆశి ఖుషి పండుగలతోటి ఏడాది ఒకసారి చేస్తారు. బియ్యం అయితే ఏ మొక్కుబడి మొక్కున్న వాళ్ళు బియ్యాలు వస్తారు. ఇప్పుడు నేను ఒక పెళ్లి కావాలా, నేను చదువుకుని పాస్ అయినా, నేను బయటికి వెళ్ళాలని మొక్కున్న వాళ్ళు కూడా బియ్యాలు వస్తారు. ఎప్పుడైనా బియ్యాలు వస్తుందని తప్పు లేదు, మొక్కున్న వాళ్ళు చేస్తారు. ఇక పండుగ ఆషాఢం వచ్చింది శ్రావణం దాకా ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో బోనం బియ్యం అమ్మవారికి అప్పుడు తరతరం నుంచి వస్తుంది. బియ్యం పోసుకోవడం, బోనం తీసుకోవడం ఇప్పుడు కూడా అన్నీ తీసుకెళ్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అమ్మవారి ఘటం ఊరేగింపు కూడా జరుగుతుంది. అసలు అమ్మవారి ఘటం అంటే ఏంటి ఒక్కసారి మీ మాటల్లో? అమ్మవారి ఘటం అంటే ఎదురుక రావడం. అంటే ఇప్పుడు ఆషాఢం వచ్చిందంటే అమావాస్య నుంచి గోల్కొండ నుంచి ఎదురుకొస్తారు. అంటే పసుపు కుంకుమ. ఇప్పుడు తల్లిగారి గోల్కొండ, దేవతలకు తల్లిగారిని గోల్కొండ. అయితే 7 మంది అక్కజల్లు 9 మంది అక్కజల్లు అక్కడి నుంచి అలంకరణ చేసి ఆమె నా ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడికి పసుపు కుంకుమ ఎదుర్కొని తీసుకొచ్చి ఘటాలు తయారు చేస్తారు. ఘటాలు తయారు చేసి అమ్మవారు ఏ గుడికి ఉందో అంతమంది ట్యాంక్ బండ్ దగ్గర
అలంకరణ చేసుకొని ఆ పసుపు కుంకుమ తీసుకొని అమ్మవారు ప్రతి ఒక్క గుడి వాడవాడ తిరుగుతుంటే అమ్మవారు వచ్చింది మనం ఇళ్ళలోకి వస్తుంది అనమాట. సంవత్సరం వస్తుంది ఎదురు చూస్తారు భక్తులు, సాకలు పోస్తుంటారు. అది ఘటం. సాకలు వస్తే మా అమ్మ ఇంటికి వచ్చిందని, మా తల్లి ఇంటికి వచ్చిందని, ఇంటికి వస్తే మా పిల్ల పాప వాళ్ళందరినీ సంతోషంగా చూస్తారు. కాబట్టి అమ్మవారు వస్తే వాళ్ళకి సంతోషం. గల్లీ తిరుగుతారు కదా, సాకలు పోస్తారు, బియ్యం వేస్తారు, డబ్బులు ఇస్తారు, అమ్మవారికి శాఖ పెడతారు, పసుపు తీసుకుంటారు. ఎలాగొకసారి ఆ పసుపు ఇచ్చిన దాంట్లో ఫలితం ఉంది. ఆ చేతితోని ఆ గడ్డం పెట్టుకొని పసుపు ఇచ్చిన ఆ పసుపు పవర్ ఉంటుంది. అమ్మవారి ఏడాదికొకసారి పసుపు ఇస్తే పవర్ ఉంటుంది కాబట్టి ఘటం తయారు చేసుకొని వాడ తిరుగుతుంది, గుళ్ళలోకి తిరుగుతుంది, గుళ్ళలో పెడతారు. ఎన్ని గుళ్ళలు ఉన్నాయి గుళ్ళలో అమ్మవారి ఏడాదికొకసారి అట్లా చేస్తారు. సంవత్సరం ఘటం పద్ధతి అది. అయితే ఇప్పుడు ఘటం ఊరేగింపుతో పాటు బోనాలలో శివసత్తులు, జోగిన్లు, ఘటం ఊరేగింపు, ఇంకొకరిని మర్చిపోయినా మనం, పోతురాజులు వీళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడు పోతురాజులలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అంటే ఇప్పుడు పోతురాజులు ఎలా అయిపోతున్నారు అంటే తాగేసి కూడా పోతురాజులు వేస్తున్నారు. అది కరెక్టేనంటారా? తాగి పోతురాజు చేయడం మనకి తప్పు. నియమ నిష్టాలు పాటించాలి. వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు మనుషులు. పాలు తాగి అది చేస్తేనే పోతురాజు, తాగితే చేస్తే పోతురాజు కాదు. అట్లా కొన్ని అడ్డంకాలు వస్తుంటాయి. అసలు పోతురాజు ఎవరు? పోషమ్మ తమ్ముడు పోతురాజు. పోషమ్మ తమ్ముడు పోతురాజు. పోషమ్మ తమ్ముడే పోతురాజు. అసలు బోనాలలో పోతురాజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అమ్మవారికి ఒక శాపం పెట్టింది. పోషమ్మ తల్లి శాపం పెట్టింది. ఏమని? 20 వర్షం 40 వర్షం ఇద్దరు ఉంటారు. అయితే ఈమె నల్ల ఉందని దేవుడు అడవిలో వదిలిపెట్టేస్తారు చిన్నప్పుడు. 20 వర్షమ్మనే బాగా తయారు చేసి పిండితోటి అక్కడ వండబెట్టి ఇది చేస్తే భారతమ్మ గుర్తుపట్టి పెరుగుతుంటే ఈ పాప నా పాప కాదంటే మన పాపని అన్న తర్వాత ఇక పెరిగి పెద్దది అవుతుంటుంది. 20 వర్షంలోనే పెరిగి పెద్దది అవుతుంటుంది. పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఒక ఊరికి పోతుంటే సంబంధం విషయంలో పోతుంటే 40 వర్షం అడవిలో పడేస్తారు. అడవిలో పెరుగుతుంది. అడవిలో పెరుగుతుంటే మేము మురాల ముందు సాకులో ఎంతనో పంపిస్తారు. పోతుంటే బిడం తీసుకుపోతాయి. బిడం అంటారు కదా, తీసుకొని పోతుంటే 40 వర్షం ఎదురు వస్తుంది. నన్ను కాదా నీకే పెళ్లి చేస్తారు తండ్రి, నేను ముందు తర్వాత నువ్వు అని చెప్పి ఆయనని అమ్మ పోతుంటే నువ్వు అని చెప్పి అమ్మీదికి ఈయన శక్తి రూపం పెట్టుకొని అమ్మీదికి పోతే నువ్వు నా మీదికి వస్తావా అని, నాకు ఆదిశక్తి నేను, నువ్వెవరని ఆయన బలి తీసుకొని అమ్మవారు చెడాపడ వాయించి ఇది చేసి రక్తం చూస్తుంది. రక్తం చూసే వరకు నన్నే రక్తం వస్తాను, నేను గాబడతాను మీదకి పోతాడు పోతురాజు. మొగని మీదకి నువ్వు నా మీదకి వస్తాను కాబట్టి నీకు పోతే ఈమె తదస్తానే ఆయనకు ఇది చేసి పెట్టే వరకు అది ఏడుస్తుంటే ఆ రక్తం చూసి శంకరుడికి మాల్యమై శంకరుడు చూసి అయ్యో పోతురాజు చంపుతుంది, పోషమ ఆవేశంలో ఉంది, ఇది నిజం కాదు, కలియుగం పురుగమంత పుట్టమంతము పెరగమంతం ఉంది, గుడి గోపురాలు అయ్యేటువంటి ఇట్లుంటే కష్టం అని మళ్ళీ అమ్మవారు వచ్చి శాంతించు తమ్ముడా శాంతించు నా అంటే శాంతించి మరి ఆయన చీర మీద రక్తం పడుతుంది. ఈ రక్తం చీర ఉతుకుమని చెప్తుంది. అంటే నేను నీ చీర ఉతకాల, నేను మగని నీ చీర ఉతుకమంటావు అంటే కలియుగం మీద సాకులోడు ఉండాలి, పని బాటలోడు. సాకులో లేని కాదు, పని బాటలో కంపల్సరీ ఉండాలి. నా చీర విండాలి నువ్వు ఇప్పుడు అని అంటుంది. అంటే ఇద్దరు వాదం అవుతుంటే మళ్ళీ శంకుడు అమ్మ అదృశ్యమై అట్లా కాదు బిడ్డ, పని బాటలోడు కదా, ఇప్పుడు పాత వర్షం పైక వర్షం నీ వర్షమే, నువ్వే పండబెట్టినవు చంపినవు కాబట్టి నువ్వే లేపాలని పోతురాజుని లేపి అమ్మవారు మళ్ళీ యాపాకులు దింపి రేపు నిలబెట్టి ఆడకొకసారి నా పోషమ్మ గుడి బొడ్రాయి నిలబడాలి, నీకు బోనాలు తెస్తారు, వెనకకు పెడతారు, వెనక ఎడమ చేత్తో తినాలని అని చెప్పి ఆయనకి వెనకదే నైవేద్యం పెడతారు, ముందు పెట్టారు, బ్యాక్ సైడ్ నైవేద్యం పెడతారు. కానీ ఇప్పుడు మరి ముందే పెడుతున్నారు కదా, ఇప్పుడైతే పాటించక అప్పటి నియమాలు అయితే బ్యాక్ సైడ్ పెడితే ఇట్లనే తినాలి పోతురాజు. ఇప్పుడు ముంగడ పెడుతున్నారు, బ్యాక్ సైడ్ పెడతారు. అప్పుడు వెనకటోళ్ళు బ్యాక్ సైడ్ పెడతారు, సాకలు ముంగడ పెడతారు, అన్నం వెనక బొడ్రాయి వెనక అంటే ముందున్న బొడ్రాయి శాపం పెట్టిన అమ్మవారు, ఆ బొడ్రాయే పోతురాజు. మరి ఇప్పుడు బోనాలు వెళ్తుండగా పోతురాజు ముందుంటారు, ఎందుకు అసలు? అది అక్కడికి సంతోషం, తమ్ముడు ముంగడ ఆడుతుంటే అక్కడికి సంతోషం, ఆయన ఆడుతుంటే పోతుంటే అక్కడికి సంతోషం. అమ్మవారి వెనక ఎన్నో శక్తులు ఉంటాయి, శక్తులను తరుముకుంటే అమ్మవారు పోతురా తరుముకుంటే పోతారు మా అక్క దగ్గరికి, అడ్డు రాకుంటే శక్తులు. అమ్మవారు బోనం ఎత్తుకొని వస్తుంటే ఎన్నో శక్తులు ఆశపడతాయంట బోనం వెనక. ఇప్పుడు మేకలు కోసేది అని కోసేది అమ్మవారు ఏం తినరు, ఆ శక్తులకు ఆరోగ్యం ఉంటాయి. ఈ పోతర అంటే ఆయన అది తరుముకుంటా జనాలను అడ్డం తరుముకుంటా శక్తులను తరుముకుంటా పోతాడు. ఇప్పుడు జనాలు అంటే మనం ఒక శక్తులు శక్తిలాగా కనిపిస్తుంది, శక్తులను తరుముకుంటా పోయి
ఆ గుడి దగ్గరకు పోయినాక ఆ నైవేద్యం మీకు పోతరాజు దగ్గరనే పెట్టిన తర్వాత మీరు తినాలని చెప్తారు అమ్మవారు. అట్లా అని గుడిలోకి వెళ్ళిపోతుంది బోనం దించగానే. అయితే అప్పటి కాలంలో బోనాలు ఒక ఊర్లో అయినా సరే, ఒక సిటీలో అయినా సరే, ఒక 10 మంది 20 మంది ఒక గల్లీలో అందరు కలిసి వెళ్ళేటోళ్ళు. మరి ఇప్పుడు ఒక ఇంటికి ఏ టైం పడితే ఆ టైం ఎలా ఉంటాయి, అసలు ఎలా వెళ్ళాలి అసలు బోనాలు అనేది? లెక్క చూస్తే అందరు కలిసి వెళ్తేనే అది కరెక్ట్ పద్ధతి. గ్రామ దేవత అంటే గ్రామంలో అందరు వస్తూ బోనాలు వస్తుంటే అమ్మవారికి సంతోషం, ఆ దీపాలు చూసి ఆమెకు ఆనందం పడి గుడిలోకి ఎదురు చూస్తుంటారు ఇట్లా 1000 గంటలతోటి అమ్మవారు. నా సంతోషం, ఏడాదికి ఒకసారి బోనాలు ఎట్లా చేస్తుంది చూడక ఆనందం అని చెప్పి అమ్మ గుడిలోకి ఎదురు చూస్తుంటది అంట. అది ముఖ్యం. ఇప్పుడు ఎప్పుడైతే తినాలి, ఎప్పుడు ఎక్కియాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తినాలి అని పైసా పెరిగింది, భక్తి తక్కువైంది అని మీరు చెప్పారు. ఏమనంటే నాకు 7 ఏళ్ల వయసులో నాకు దేవుడు వచ్చారని చెప్పారు. అంటే 7 ఏళ్ల వయసులో అంత చిన్నప్పుడు మీకు దేవుడు ఎలా వస్తారన్న అసలు? మా నానమ్మకి వచ్చేది పూర్వం లక్ష్మీదేవి, దీపావళి రోజు ఒకటే రోజు లక్ష్మీదేవి మా నానమ్మకి వచ్చేది. ఆ తర్వాత నెక్స్ట్ మా మమ్మీకి పోచమ్మ తల్లి గ్రామ దేవత వచ్చింది. మా ఇంటి దేవుడు నరసింహస్వామి ఎల్లమ్మ తల్లి, ఇంటి దేవత నరసింహస్వామి ఎల్లమ్మ తల్లి. అయితే మా నాన్న ఒక పూజారి దగ్గర చేతికి ఉండేవాడు అనమాట. అంటే సేవ చేసుకుంటూ ఉంటుంటే అవి చేయడము అవన్నీ ఎత్తిపోస్తుంటే ఇక మా నాన్నకు వద్దనో మరి కావాలనో అని ఆయన సేవ చేస్తుంటే అమ్మవారు ఇంట్లోకి స్వామికి అప్పటికే దేవుడు నాకు స్టార్ట్ అయ్యింది అంట. అప్పుడు స్టార్ట్ అయ్యిందంట, నాకు కూడా తెలియదు. నేను 7 years నాకు తెలియదు. ఇక నేను నిద్ర ఆయన రాగానే ఇది ఎత్తుకొని పడేసి వచ్చి ఇంట్లోకి వచ్చిండు. రాగానే నా పే మీదకి వచ్చి అలా అరవడం అలా చేయడం సురువు చేసిందంట. సురువు చేస్తే వీడియో ఇట్లా చేస్తున్నా చెప్పి మళ్ళీ అతని దగ్గర తీసుకుపోతే నువ్వు అక్కడ చేసి వచ్చినావని ఇక్కడ చెప్పినట్ట. నేను చెప్తే మా నాన్న అప్పుడు నమ్మి ఆయన దగ్గర తీసుకెళ్తే అవును బాబాకు నరసింహస్వామి మీద, మీ ఇంటి దేవుడు నరసింహస్వామి కదా, మీ పూర్వం నుంచి దేవుళ్ళు వస్తారు, మీ అమ్మ నాన్నమ్మకి వచ్చేది, అమ్మకి వచ్చేది, నాకు సెకండ్ థర్డ్, మేము 5-4 అన్నదమ్ముళ్ళము, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, నాకే ఒక్కడికి నాకే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నాకు ఊహజల దేవుడు వచ్చిండు. అట్నే ఇక కొట్టుకుంటా తిట్టుకుంటా మా నాన్న వద్దన్న స్కూల్కి వెళ్ళమంటే కూడా వెళ్ళకపోయేది. ఆడ కూర్చుని ఆ చెట్టు మీదకి ఎక్కేది, ఈ చెట్టు మీద ఎక్కేది. వాళ్ళు చెప్పిన ఏది భయం పడుకుంటేనే బతికిన. నడిచిపోయింది అలా గతాలు. అమ్మ చెప్పడము చాలా బాధపడింది. దేవుడు వచ్చి సుఖమేమి ఉండదమ్మా, బాధలే ఉంటాయి దేవుడు వచ్చిన వాళ్ళకు. అట్లా బాధపడ్డా. కొంతమంది నమ్మిండ్రు, కొంతమంది నమ్మలేదు. నా కాళ్ళ సురుకులు కూడా ఉన్నాయి. ఇప్పుడు సురుకులు పెట్టి కడుపుకు పెట్టింది మా నాన్న సురుకులు, దేవుడు కాదని. దేవుడు కాదని సురుకు పెట్టింది కడుపుకు. ఇప్పుడు కడుపు కూడా నాకు 3 సురుకులు ఉంటాయి. ఇక్కడ కూడా సురుకులు పెట్టాను, పొయ్యిలో పెట్టి కట్టి కాళ్ళకు సురుకు పెట్టాను మా నాన్న. ఇప్పటికి అవి కూడా అద్దెలు ఉన్నాయి నాకు. అట్లా పెట్టి టెస్ట్ చేసాడు. ఎందుకంటే మీరు అందరూ కరెక్టే, అక్కడ జరుగుతున్నాయి అట్లా. ఎందుకంటే చెప్తేనే నిజమైతేనే నమ్మేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ కదా, మా డాడీ అంత స్ట్రిక్ట్ అనమాట. అట్లా పెట్టి సురుకు పెడితే ఆయన కళ్ళు పోయినాయి. మా డాడీ కళ్ళు పోతే శంకరయ్య, ఇదే శంకరయ్య పిలిచి ఏం బాబా పిల్లగానికి దేవుడు నరసింహస్వామి నిండు ఉండగా అమ్మవారు ఉండగా నువ్వు అట్లా చేస్తున్నాము, మేము పనులం కదా, మేము గుర్తుపడతాం. ఎవరికి దేవుడు వస్తుంటే ఒక దేవుడు మాకు తెలుసు, నువ్వు అట్లా అనుకోక నీకు ఏం కావాలంటే నిజమైన తల్లి అయితే స్వామిని నేను నమ్మిన, నిజమైన తల్లి అయితే బోనం నిలబడాలి, వానికి బోనం నిలబడి ఆడాలనుకుంటూ పోతే అని బోనం మీద నేను కొనుక్కొస్తే నిలబడి ఆడుకుంటూ పోతే నేను దేవుడని నమ్ముతాను అని నన్ను దేవుడి మీద దేవుడు ఒకతుంటే మా నాన్న పెట్టింది దేవుడి మీద. అమ్మ శాపన పెట్టింది. శాపన పెడితే మొత్తం ఇట్లా ఇంత పలకలేని మా డాడీకి, పలకలు గోక్తే ఇట్లా గోడ గోక్కునేది. ఇక తరం ఉంటే బట్టలు లేకుండా టవల్ కట్టుకొని ఉన్నాడు మా నాన్న కొన్ని రోజులు ఉండి. మళ్ళీ శంకరయ్య వచ్చి మళ్ళీ బిందెలు తెప్పించి బలకబెట్ల పట్టం వేసి బోనం వేసి వాళ్ళే బుదిచి నాకు బోనం పొద్దున కూడా రాకపోతే నేను నరసింహ సంస్థకి పోయేది. నేను బెత్తం పట్టుకొని వాళ్ళు బోనం బుదిచి నన్ను ఎత్తున పెట్టిందే గుర్తుంది. ఇక ఆ తర్వాత అమ్మవారు వచ్చి బాగా ఆడుకుంటూ చేసుకుంటూ పోయి మా నాన్నని ఎండాకాలం అప్పుడు రాని కాదు ఎండ ఇట్లా భూమి మీద తొక్కుంటూ పోతుంటే అవి పలకలు అనేవి భూమికి అతుకపోయినాయి. అతుకపోయి అప్పుడు గుడి దాకా పోయి ఆ గుడి పిల్లగాడు మాకు అడగపోయినాక అప్పుడు గుడి కట్టలేదు, ఇంత లేదు గుడి. చిన్నగా ఉన్నప్పుడు పిల్లబాటు ఉండే అంతా నడుచుకుంటూ పోయే వాళ్ళం, గంపలు అయితే ఉండే పెట్టుకొని. మా చిన్నప్పటి సంగతి ఆ గుడి అంతే చుట్టుముట్టే కోళ్ళం కోసుకునేది, అలా పక్కకు వండుకొని తిని వచ్చేది. అట్లా చేసి అమ్మవారిని నమ్ముకొని మా నాన్నకు అట్లా పలకలకి పోయిన తర్వాత నమ్మి ఇంట్లో పాటించి చేసుకున్నాను. సంబంధించి ఒక్కసారి పండగని ఫస్ట్ పటం ఆడేసారు నాకు. నెక్స్ట్ ఇంటికాడ ఏడాది చేస్తాను ఒప్పుకున్నాడు. మా నాన్న ఏడాది మనకి ఎన్ని రోజులు ఆ రోజు నాన్న చేసిండు. తర్వాత కంటిన్యూగా నేను చేస్తున్నా. అంటే ఇప్పుడు కళ్యాణం అనేది మీరు కంటిన్యూ చేస్తున్నా. కంటిన్యూ నరసింహస్వామి ఎల్లమ్మ తల్లి పోషమ్మ తల్లి చేస్తాను. సంవత్సరం చేస్తుంటారు.
అంటే మీకు ఇప్పుడు దేవుడు వస్తున్నారు కదా, అంటే మీకు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటదన్న? అంటే అప్పటి నుంచి అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఇక ఎవరితోని లేరు కాబట్టి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను చేసుకుంటున్నా. నా భక్తులు నాకు సాయం చేశారు అందరు. నేను పీట కూర్చుంటా, కష్టం సుఖం చెప్పడానికి కూర్చొని వస్తారు, కూర్చుంటా. ఒకళ్ళు అద్దె మంచి అయిన వాళ్ళు బియ్యం వేపిస్తారు కళ్యాణానికి చేసినప్పుడు, ఒకళ్ళు మేకలు ఇప్పిస్తారు, ఇక ఒక్కొక్కరికి ఏది ఇప్పించాలంటే అది ఇప్పిస్తారు. అట్లా అదే కొన్ని వచ్చిన వాళ్ళు పైసలు వేస్తారు, అవి తీసి ఒక చిట్ట వేస్తాం మేము, సంవత్సరంగా ఖర్చు పెడతాం అదే అమ్మవారికి. అయితే మీరు పీట కూర్చుంటా అంటున్నారు కదా, అయితే మీరు పీట కూర్చుంటే అంటే మీ దగ్గరికి భక్తులు వస్తారు. మీ దగ్గరికి భక్తులు వచ్చినప్పుడు అంటే మీరు అంటే వాళ్ళకి ఏది ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక నాన్న ఎప్పుడైనా సరే ఇది ఇట్లా కావాలని డిమాండ్ చేస్తారా అసలు? అట్లా ఏముండదు, వాళ్ళు ఖుషిగా ఎంత వేస్తే అంత. అంటే మేము విన్నాం కూడా, మేము విన్నాం కూడా. అంటే ఇప్పుడు మేము శివసత్తుల దగ్గరికి వెళ్ళినా మా ప్రాబ్లం ఉందని మేము వెళ్తున్నాం, వెళ్ళినాక వాళ్ళు తీసుకొని సాల్వ్ చేస్తే మాకు ఇంత కావాలని డిమాండ్ చేస్తున్నాయి, ఇది కావాలో అది సో మనీ అయినా ఏదైనా సరే అని అంటున్నారు. మరి అలా తీసుకోవడం కరెక్ట్ అంటారా మీరు? ముందు అడగం కదా, అయిన తర్వాత వాళ్ళు ఖుషిగా ఇస్తారు, మనం అడిగిన కాదన్నారు. ఇంకా ఖుషిగా ఇచ్చేది వేరే, డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అలా చేయడం అనేది భక్తులు ఒక నమ్మి మీ దగ్గరికి దేవుడు చేయొద్దు. వాళ్ళ ఖుషి మనం చెప్పాలి, ఆన్సర్ ఏదో ఒకటి వాళ్ళు అడిగిదానికి వాళ్ళు ఎంత ఇచ్చినా మనం తీసుకోవాలి. కానీ డిమాండ్ చేయడం మరి నాకు అదే కావాలనడము, నాకు 30,000 చీర కావాలనడము, నాకు అది బంగారం కావాలనడం మాత్రం ఇది. అంటే ఇప్పుడు మీకు దేవుడు వస్తున్నారు అంటే మీకు భార్య పిల్లలు ఉంటారు, అయితే మీకు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, సపోర్టింగ్ ఎలా ఉన్నారు? మాకు చిన్నప్పటి నుంచి అయినా నేను అన్ని రోజులు ఉంటుంది కాబట్టి మా భార్య కూడా దేవుడు వస్తాడు. మేమిద్దరు అదే మా శంకర్ అయిన చూసిన సంబంధం మాకు, ఆయన చేసింది కాబట్టి ఆమె నా గురించి దేవుడు ఆమెకు తెలుసు, ఆమె తెలుసు నాకు తెలుసు. మేము కలుసుకుంటూ వెళ్ళిపోతున్నాం మాకు తరతరాల నుంచి. నాకు వచ్చిన ఆవేశం ఆమె తట్టుకొని సేపు, ఆమె ఆవేశం నేను తట్టుకొని అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. ఇప్పటిదాకైతే 3 పిల్లలు పెళ్లి చేసిన అమ్మవారి కృపతోటే అందరు మ్యారేజ్లు అయిపోయినాయి, మనమరాళ్ళు అర్థం చేసుకొని బతుకుతున్నాము దేవుడి పైన. డిమాండ్ మాత్రం చేసేది ఉండదు, ఇచ్చినంత తీసుకుంటాము. గాయత్రి బోనం అక్క బోనాల పండుగ ఈసారి ఎలా చేయబోతుంది, ఎలా జరుపుకుంటుందో అని కూడా మా వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక్కసారి చెప్పాలి. ఎవ్రీ ఇయర్ లాగానే నిష్ట నియమాలతోని ఖచ్చితంగా అదైతే ఇంకా ఈసారి అయితే ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ఎవ్రీ ఇయర్ అట్లనే ముందు ఇల్లు అంతా శుద్ధి చేసుకొని ఆ రోజు రాగానే మనం ఇదోటి గమనించాలి, మనం ప్రతి పండగకి మామిడాకులు పెట్టుకుంటాం, కానీ అమ్మవారి పండగకి యాపాకులు పెట్టుకుంటాం, ఇల్లు నిండా యాపాకులతోనే అలంకరిస్తాం. అదొక ఇంకా అమ్మవారు మన ఇంట్లోనే ఉంది అనే ఫీలింగ్ అయితే ఉంటది ఖచ్చితంగా. ఇంకా ఇల్లు శుద్ధి చేసుకోవడం, కడపలు కడగడం, మనం శుద్ధిగా ఉండడము, ఆ రోజు పొద్దున్నే మేకలు కట్ చేయడం, అమ్మవారికి బ్లడ్ చూయించడం, ఇదంతా జరుగుతుంది. బోనాలు అలంకరిస్తాం, నైవేద్యం వండుకుంటాం, కొయ్యగూర వండుతాం. స్పెషల్ గా బోనాలకి కొయ్యగూర, పరమన్నం, పెరుగు, పచ్చి పులుసు అమ్మవారికి ఇష్టం కాబట్టి చింతపండు ఇదంతా వేసి ఉల్లిగడ్డ బెల్లము ఇవన్నీ వేసి పచ్చి పులుసు తీసుకెళ్తాం అమ్మవారికి. ఈ ఇయర్ కూడా అలానే అమ్మవారికి ఇంకా అనుకున్నన్ని మంచిగా, లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా చేంజెస్ వచ్చినాయి. బోనం ఎత్తుకుంటున్నాను, మా గురు ఇంకా ఉన్నారు, మా అమ్మ వాళ్ళందరూ సపోర్ట్ తోని ముందుకెళ్తున్నాను. అసలు గాయత్రి బోనం అక్కకి ఏ దేవుడు వస్తారు? నాకు నుంచి ఫస్ట్ మల్లన్న స్వామియే, తర్వాత నానమ్మ చనిపోయినాక నానమ్మ అమ్మవారు పోషమ్మ నాకు వస్తుంది. శ్మశానం నుంచే పోషమ్మ స్టార్ట్ అయింది, మా నానమ్మ చనిపోయిన రోజు నుంచే. అలా కూడా ఉంటది అంటే ఒకరి దేవుడు ఒకరికి రావడం అనేది? అది ఇంకా అంటారు కదా, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోయిన తర్వాత తన దేవుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి మీద కన్నా వెళ్తుందని, అలా నాకు శ్మశానంలోనే వచ్చింది. అక్కడి వరకు బాగానే ఉన్నాయి, వెళ్ళే వరకు మా నాన్నమ్మని తీసుకెళ్లి అక్కడ కార్యక్రమాలు అన్ని పట్టం వేసారు, అన్ని చేశారు, అన్ని బాగానే ఉన్నాయి. బొందలగడ్డలో పెట్టి ఇంకా నిప్పు పెట్టేటప్పుడు నేను పడిపోయినానంట, నాకు అస్సలు గుర్తులేదు. ఇంకా అక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళా వచ్చిన అక్కడ నుంచి గుర్తులేదు. ఇంకా నాన్న గుర్తుపట్టి పట్టుకొని నన్ను ఇంటికి తీసుకొచ్చి అప్పటి నుంచి నానమ్మ అమ్మవారు వస్తుంది. పోషమ్మకే నేను బోనం ఎత్తుకున్నా, పోషమ్మకే కొలుపు చెప్తాను. ఇప్పుడు పోషమ్మకే కొలుపు చెప్తాను, కొలుపు కూడా చెప్తారు మీరు? అవును. అయితే ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాల్సిన అవసరం ఏముందాక మీకు? ఫేమస్ అని ఏం లేదు, భక్తులే ఇష్టంతో మమ్మల్ని బయటికి పిలుస్తున్నారు, కానీ మేమైతే ఈ ఛానల్ ని ఆ ఛానల్ అని ఆప్షన్ పెట్టుకొని ఏమైతే బయటికి రావట్లేదు కదా, భక్తుల ఇష్టంతోనే వాళ్ళతోనే బయటకు వస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో గాయత్రి బోనం అక్క దేవుడు ఈ బోనం ఎత్తుకొని
ఎక్కడైనా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవును. ఇంతకు ముందుకు అంటే మిమ్మల్ని అని కాదు, ఓకే. ఇంతకు ముందుకు శివసత్తులో ఎవరైనా సరే సోషల్ మీడియాలో బయటికి రాలేదు. అంటే ఈ కాలం వాళ్ళు వస్తున్నారు. అప్పుడు మీ నాన్నగారి కాలం అయినా సరే అప్పుడు కాలం వాళ్ళు రాలేరు. ఎందుకు? అప్పటికిప్పటికి ఏంది? భక్తి ఎక్కువ అయింది కదా ఇప్పుడు జనాలకి. అంటే ఫోన్ వాళ్ళకి భక్తితోనే పెడుతున్నారు, బయటికి వస్తున్నారు. మా అంతలో మేమైతే బయటికి రావాలి, నేను ఈ రోజు ఈ అమ్మవారికి ఊగినా రేపు స్వామికి ఊగినానని బయటికి వెళ్ళి చెప్పడం, అదంతా ఏ ఛానల్స్ వాళ్ళకి చెప్పడం, ఇది పెట్టండి అని ఏం లేదు. నేను ఇంతవరకు ఏ ఛానల్ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వలేదు. అలా వాళ్ళ ఇష్టంతోని వాళ్ళ భక్తితోని వాళ్ళకి అమ్మవారు ఎలాగ అనిపించిందో దాని నుండే బయటికి వచ్చాను, కానీ ఇంకా నా ఆప్షన్ తోనైతే ఏం లేదు. అయితే ఇప్పుడు లాస్ట్ గా ఒక్కసారి బోనాల గురించి ఇంతసేపు మాట్లాడినాం కాబట్టి ఈసారి మీరు ఒక్కసారి మన ప్రజలకి ఏం చెప్పబోతున్నారు మన బోనాల పండుగ? నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా, కంగారు లేకుండా, ముందు తినేసి అలా ఏం కాకుండా, పాత అప్పుడు నానమ్మ వాళ్ళు ఎలా చేశారో అందరు గ్యాదర్ అయి బోనాలు చేసుకొని అమ్మవారికి నిష్టంగా నియమంగా వెళ్దామని అందరూ మీరు కూడా అలానే చేయాలని కోరుకుంటున్నా. బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికి. శనార్థి.